దేవుణ్ణి స్మరిస్తూ లేచి ఇంచెక్క పూజ చేసుకుని బొట్టు పెట్టుకునే ఓ అమాయకుడిని తీవ్రవాదిని చేసేశారు. ఆ బుద్ధిమంతుడు చేతిలో గన్ పట్టుకుని మారణ హోమం సృష్టించే గాజీ బాబాగా మారిపోయాడు. ఆయన ఎవరో కాదు, ఓ రచయిత. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ తో విలన్ గా మారిన ఆ రచయిత ఎవరో చూద్దాం. ఇప్పటికీ నా చేతులు మీ చేతుల్లోనే ఉన్నాయి నాన్న. ఈ డైలాగ్ విన్న వెంటనే బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్, సిద్ధార్థ్ తో పాటు ఈ మాటలు రాసిన అబ్బూరి రవి కూడా గుర్తుకొస్తాడు. త్రివిక్రమ్ ఆశీస్సులతో కెరీర్ స్టార్ట్ చేసిన అబ్బూరి రవి బొమ్మరిల్లుతో మాటల రచయితగా పేరు తెచ్చుకున్నాడు. కిక్, ఎవడు, క్షణం వంటి హిట్స్ కు మాటలు రాసిన అబ్బూరి రవి విలన్ గా మారి ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లో టెర్రరిస్ట్ ఘాజీ బాబాగా నటిస్తున్నాడు. వినాయకుడు ఫేమ్ అడవి సాయి కిరణ్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. ఘాజీ బాబా ఫస్ట్ లుక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా రిలీజ్ అయింది. నిజమైన ఆ పండిట్ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ తాలూకు నిజమైన బాధల్ని, వాళ్ళ తాలూకు కష్టాలని తెరకెక్కించే ప్రయత్నం చేయడం అనేది నిజంగా అభినందనీయం ఉంది. అబ్బు, నువ్వు నటుడిగా బిజీ అయిపోయింది, రాయటాలు డైరెక్షన్ చేయడాలి మా నీకు. ఎందుకంటే చాలామంది రచయితలు నటులుగా టర్న్ అయిన తర్వాత పెన్నులు పక్కన పెట్టేశారు, క్యాప్లు మూసేశారు. అందుకని ఆ పని నువ్వు చేయకూడదని కోరుకుంటూ, కానీ ఈ సినిమా మాత్రం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అబ్బూరి రవిని ఘాజీ బాబాగా మార్చడానికి దర్శకుడు సాయి కిరణ్ చాలా కష్టపడ్డాడు. ఆయన్ని ఒప్పించడానికి 3 నెలలు పట్టింది. సినిమాలో అర్జున్ పండిట్ అనే ఎన్ఎస్జీ కమాండోగా ఆది సాయి కుమార్ నటిస్తున్నాడు. ఈ మూవీలో నటిస్తున్న నటీనటులు సినిమా నిర్మాణంలో భాగమయ్యారు.